హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే సత్య మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 13 minutes రన్ టైమ్తో ఆల్రెడీ 2023లో రంగోలి అనే పేరుతో రిలీజ్ అయిందండి. ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఇప్పుడైతే ఆహా వాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ టైం పాస్ మూవీ అండి, వన్ టైం వాచబుల్ అంతే. ఈ మూవీలో చెప్పుకోదగ్గ హై మూమెంట్స్ కానీ లో మూమెంట్స్ కానీ పెద్దగా ఏమనిపించవండి. ఫస్ట్ 15 minutesలో ఏవైతే సీన్స్ చూపిస్తుంటారో అవే రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి మూవీలో. సో ఇలానే మూవీ అంతా కూడా అయిపోతుంది, అదేంట్రా అప్పుడే అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. నాకైతే మన శ్రీకాంత్ గారు అబ్బాయి చేశాడు సార్ రోషన్, నిర్మలా కాన్వెంట్, ఆ మూవీ వైబ్స్ అయితే చాలా కనిపించాయండి. అండ్ అలానే మాటి మాటికి హీరోదే తప్పన్నట్టుగా బ్లేమ్ చేస్తూ గొడవలు పడుతూ ఉంటారు, అదైతే కొద్దిగా సిల్లీగా అనిపించింది. అండ్ మధ్యలో చాలా వరకు మెలో డ్రామా పెట్టారు, అది కూడా కొంచెం ఓవర్ అయింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరో గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉంటాడు, సరిగ్గా చదవడం అనమాట. అయితే తను ఎలా అయినా ఒక డబ్బున్న మంచి స్కూల్లో జాయిన్ చేసేయాలని వాళ్ళ నాన్న అయితే బట్టలు తూతూ కష్టపడుతూ ఉంటాడు. అయితే తను ఆ స్కూల్లో జాయిన్ చేస్తాడు. ఆ తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, దానివల్ల వాళ్ళు ఎలా సఫర్ అయ్యారు, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్ అండి, పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్ అని చెప్పాలి. అండ్ అలానే స్కూల్లో ఉన్న సీన్స్ అన్ని కూడా చాలా న్యాచురల్గా అనిపించాయి. అండ్ ఈ స్కూల్లో చేసిన పార్ట్ అంతా కూడా చాలా న్యాచురల్గా షూట్ చేశారని చెప్పాలి. నాకైతే యాజ్ ఎ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న అబ్బాయిగా అయితే నాకైతే చాలా నాస్టాలజిక్ మూమెంట్స్ అయితే ఉన్నాయి ఈ మూవీలో. సో మీరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుంటే మాత్రం ఈ మూవీ నాకు పక్కా మిస్ అవ్వద్దు, చాలా నాస్టాలజిక్ ఫీల్ మూమెంట్స్ అయితే ఉంటాయి. సో అంతమందిని పెట్టుకొని ఒక స్కూల్ లాగా సెట్ వేసుకొని అంతా షూటింగ్ చేశారు కాబట్టి దాన్ని మనం మెచ్చుకోవాలండి. అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఈ మూవీకి మేజర్ హైలైట్ అని చెప్పాలి, చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. కాకపోతే ఈ మూవీతో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే క్వైట్ ప్రెడిక్టబుల్గా అనిపిస్తుందండి మూవీ అంతా కూడా. సో చాలా ఎక్స్పెక్టెడ్గా ఉంటాయండి, స్కూల్ గోడల మీద పేర్లు రాయడాలు ఇలాంటివన్నీ చూస్తుంటే మనకైతే చాలా ప్రెడిక్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది. సో క్లైమాక్స్ కూడా మనం అనుకున్నదే జరుగుతుంది, కొత్తగా ఏం జరగదు అంతే. ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే లవ్ స్టోరీ అయితే నిబ్బానిబ్బి లవ్ స్టోరీ అండి, అప్పట్లో అంటే అలాగే ఉంటాయి కాబట్టి అలానే చూపించారు వీళ్ళు కూడా. అండ్ అలానే సాంగ్స్ కానీ డబ్బింగ్ కానీ అరాచకం అని చెప్పాలండి, అసలు అంటే అసలు బాగాలేదు. ఏదో అలా తెలుగు డబ్బింగ్ కాబట్టి అలా ఇచ్చారేమో అనిపించింది, కానీ తమిళ్లో బాగుండొచ్చు. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా మిస్ అయిందని చెప్పాలండి, కొన్ని చోట్ల హై సీన్ కానీ కొన్ని సీన్స్ అయితే సాంగ్స్ వదిలేశారేమో అనిపించింది. అండ్ మళ్ళీ క్లైమాక్స్లో కూడా ఈ లవ్ స్టోరీకి సెకండ్ పార్ట్ ఉంది అన్నట్టుగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్తో స్టోరీ అయితే క్లోజ్ చేశారండి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వెటికి అంటే కొత్త ఫ్యామిలీ డ్రామాకి అండ్ అలానే మన స్కూల్ డేస్లో మనం చేసే చిలి పనులు ఉంటాయి కదా, అవి గుర్తు చేసుకోవడానికి అయితే ఈ మూవీని ఒకసారి అలా ట్రై చేయొచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.